హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఎమ్మీగా వడియాల పులుసు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలాగ వడియాల పులుసు అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా సో సమ్మర్లో ఇంకా వడియాలు పెట్టుకొని ఇవి మినప వడియాలు అనమాట. మనం ఇంకా వడియాలను పెట్టేసుకొని సమ్మర్లో ఇంకా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఇంకెలాగ మనం ఈవినింగ్ స్నాక్స్ కాను కూడా వేయించుకొని తినొచ్చు. అండ్ అలాగే ఇలాగ పులుసు చేసుకొని అండ్ కర్రీ అండ్ అలాగే సైడ్ డిష్ కాను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని అంత బాగుంటాయి అనమాట. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి 2 గరిటెలు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇంకా ఈ మినప వడియాలను వేస్తున్నారనమాట. ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా వీటిని వేయించుకోవాలి. ఇలాగా వేయించుకొని మనం ఈవినింగ్ స్నాక్ గాను కూడా చక్కగా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఇవి కరకరలాడుతూ నాకైతే భలే ఇష్టంగా ఉంటాయి ఇవంటే. సో ఇంకెలాగా చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఇంకా ఇప్పుడు చక్కగా మనకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకా తీసుకోవాలండి. వీటిని ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకొని ఇంకా ఒక సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా మరీ ఎక్కువగా కలర్ అనేది చేంజ్ అయితే మరి ఇంకా బాగోవు అనమాట టేస్ట్ కూడా. సో ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకోవాలి స్టవ్. ఇంకెలాగా అదే గిన్నెలోకి నేను మరొక గరిటె ఆయిల్ వేసి దీంట్లోకి కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం మినపప్పు అండ్ అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి జీడిపప్పులు వేస్తున్నానండి. వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకొని అండ్ అలాగే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా ఒకసారి ఇలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఇలాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. సో మనకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఒక 2 టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగ టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకోవాలన్నమాట. సో వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా ఈ లోపల మనం ఇక్కడ ఇంకా చింతపండు కొంచెం తీసుకుంటున్నానండి. సో ఇంకెలాగ వాటర్ వేసేసి దాని రసం ఇంకా ఒక 5 మినిట్స్ అలాగ వదిలేసిన తర్వాత ఇంకా ఈ లోపల మనకి చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయాయి కాబట్టి ఇంకెలాగ చింతపండు రసం వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని ఇంకా ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే కొంచెం పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా కలిసేలాగా. సో ఇలాగ కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత సో దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ వేసానండి. సో దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అలాగా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ వడియాలను వేస్తున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఒక 5 మినిట్స్ అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. చాలా బాగుంటాయండి ఇలాగ చేసుకున్నారంటే. సో ఫైనల్గా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అండ్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే సో ఎమ్మీ టేస్టీ వడియాల పులుసు అనేది రెడీ అయిపోద్దండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.